స్కూల్లో మన పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ప్రతి పేరెంట్‌కి ఉంటుంది. ఆ ఎక్సైట్‌మెంటే వేరు గదా! సో, మేము ఈరోజు ఇక్కడ ఐషాని పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో తన బెస్ట్ ఫ్రెండ్ అయాన్ష్‌ని గూడా పిక్ చేసుకున్నామనమాట. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళని పంపించేసి వీళ్ళ వెనకాలే మేము కూడా వెళ్ళిపోయామనమాట. అసలు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది అని చెప్పినప్పటి నుండి ఐషాని నన్ను ఒక 100 క్వెషన్స్ వేసింది కావచ్చు. అక్కడికి వెళ్ళగానే ఫ్యాకల్టీ అంతా పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మా ఐషాని గురించి వాళ్ళు చెప్తూ ఉంటే, అరే మా ఐషాని గురించైనా వీళ్ళు చెప్తున్నారు అని అనిపించిందనమాట. అక్కడ అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. అండ్ వీళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇలా మెడల్ ఇచ్చారు. అండ్ ఆల్సో సర్టిఫికేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట ఈరోజు. యాక్చువల్లీ ఏంటంటే స్కూల్ డే ఫంక్షన్‌లో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్సెస్‌కి ప్రైజెస్ ఆ రోజు ఇవ్వకుండా ఈ రోజు ఇచ్చారనమాట. అండ్ ఇంకా సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. మన పిల్లల గురించి వాళ్ళ టీచర్స్ చెప్పే మాటలు కూడా వింటుంటే ఎంత హ్యాపీ అనిపించిందో. అండ్ ఇక్కడ పిల్లలు అందరూ ఒకే దగ్గర ఉన్నారు కదా! ఇంకా వాళ్ళ ఆటలు మామూలుగా లేవు. నాకు అనిపించింది ఆహా! స్కూల్లో ఇలా ఆడుకుంటారనమాట, ఇంత యాక్టివ్‌గా ఉంటారనమాట అని చెప్పేసి. ఇంట్లో యాక్టివ్‌గానే ఉంటది. కాకపోతే ఎంతో కొంత కొంచెం అల్లరి ఎక్కువే కదా! కానీ అక్కడ మాత్రం కొంచెం తక్కువ అల్లరి ఉందనమాట. నాకైతే స్కూల్ ఎన్విరాన్మెంట్ చాలా నచ్చింది వీళ్ళది. సో, ఇంకా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళగానే ఐషాని ఇంకా వాళ్ళ నాని పక్కన కూర్చొని తన ఎగ్జామ్స్ రాసినవన్నీ చూపిస్తుందనమాట. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన పిల్లలు అన్ని విషయాలలో మంచిగుంటున్నారంటే అంతకంటే హ్యాపీ ఏముంటుంది కదా! ఓకే మరి బాయ్.